ట్రైనింగ్ డే రోజున ఏ విధమైన అంశాలను నేర్చుకుంటాము అని అంటే ముందుగా ఎలక్షన్ కు సంబంధించినటువంటి కొన్ని అబ్రివేషన్స్ అయితే మనం నేర్చుకోవాలి. ఇక్కడైతే మనం చూస్తున్నాం ఈవీఎం మిషన్స్, ఎలక్ట్రికల్ ఓటింగ్ మిషన్ అంటాం. ఈ ఎలక్ట్రికల్ ఓటింగ్ మిషన్స్ లో ఫిజికల్ గా ఏ విధంగా ఉంటుంది అంటే 3 యూనిట్లు ఉంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్, 2 బ్యాలెట్ యూనిట్, 3 వివి ప్యాటర్న్ ఉంటాయి. కంట్రోల్ యూనిట్ అనేది ఫిజికల్ గా ఈ విధంగా కనిపిస్తుంది. టాప్ లో లెఫ్ట్ సైడ్ గ్రీన్ లైట్ కనిపిస్తుందిగా, ఇది ఈవీఎం మిషన్ ఆన్ లో ఉంటే గ్రీన్ లైట్ అనేది వెలుగుతుంది. దీని పక్కన డిస్ప్లే ఉంటుంది. రైట్ సైడ్ రెడ్ లైట్ ఏంటంటే ఈ బాటమ్ లో కనిపించే బ్యాలెట్ బటన్ అనేది ఇక్కడ ఉంది కదా, ఓటు వేయాలి అని అంటే కంట్రోల్ యూనిట్ లో బ్యాలెట్ అనేది ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఈ బ్యాలెట్ ఇష్యూ చేసినప్పుడు ఈ రెడ్ లైట్ అనేది అయితే వెలుగుతుంది. అంటే ఓటు వేయడానికి రెడీగా ఉందని ఇది ఒక ఇండికేషన్. అంటే ఈ లైట్ వెలిగిన ఓటర్ కంపార్ట్మెంట్ లో ఓటు వేయడానికి బ్యాలెట్ యూనిట్ రెడీగా ఉంది అని దాని అర్థం. అదే విధంగా దాని కింద అప్పర్ మిడిల్ లో ఏం కనిపిస్తుంది అంటే బ్యాటరీ యూనిట్. మనకి ఈ ఇచ్చే ముందరనే దీన్ని సీల్ చేసి వస్తుంది. మిడిల్ లో క్లోజ్, రిజల్ట్, ప్రింట్, క్లియర్ అనే బటన్స్ ఉంటాయి. ఈ బటన్స్ ఎందుకు ఉపయోగిస్తాము అని అంటే మాక్ పోల్ నిర్వహించినప్పుడు గానీ లేదా ఈ కంట్రోల్ యూనిట్ అనేది పోలింగ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి పోలింగ్ జరిగినప్పుడు పోలింగ్ ని క్లోజ్ చేయడం గానీ తర్వాత ఆ రిజల్ట్ ని చూడడానికి గానీ ఇందులో స్టోర్ అయిన డేటాని క్లియర్ చేయడానికి గానీ ఈ బటన్స్ అయితే ఉపయోగపడతాయి. అదే విధంగా బాటమ్ లో టోటల్ అనే బటన్ కనిపిస్తుంది. ఈ పోలింగ్ జరుగుతున్నప్పుడు మనకి ఎన్ని ఓట్లు పడ్డాయి అని చెక్ చేసుకోవడానికి మనకి టోటల్ బటన్ అనేది అయితే ఉపయోగపడుతుంది. ఈ టోటల్ బటన్ ని క్లిక్ చేసినప్పుడు మన డిస్ప్లేలో కొన్ని ఆప్షన్స్ అయితే మనకి కనిపిస్తాయి. ఇది ఏ విధంగా కనిపిస్తుందని మనం ఈవీఎం వర్కింగ్ లో మనం పూర్తిగా చూద్దాం. అండ్ నెక్స్ట్ బ్యాలెట్ యూనిట్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే ఈ బ్యాలెట్ యూనిట్ అనేది కంపార్ట్మెంట్ ఓటరు తనకి నచ్చిన క్యాండిడేట్ కి ఓటు వేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో టాప్ గ్రీన్ లైట్ కనిపిస్తుంది. ఈ బ్యాలెట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్ యూనిట్ లో రెడ్ లైట్ ఎలాగైతే వెలుగుతుందో అదే విధంగా మనకి ఇక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుంది. దాని అర్థం ఓటు వేయడానికి రెడీగా ఉంది అని అర్థం. అదే విధంగా ఈ బ్యాలెట్ యూనిట్ లో రైట్ సైడ్ గా ఇక్కడ మనకి నెంబర్ కనిపిస్తుంది. ఈ నెంబర్ అర్థం ఏంటంటే మా కాన్స్టిట్యున్సీలో మోర్ దాన్ 16 మెంబర్స్ ఉన్నట్లయితే వారికి ఎక్కువ బ్యాలెట్ యూనిట్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బ్యాలెట్ యూనిట్ లో క్యాండిడేట్ లిస్ట్ ని చూపించడానికి ఫామ్ 7A అని అంటాం. క్యాండిడేట్ సీరియల్ నెంబర్, వాళ్ళ ఫోటో, నేమ్ అండ్ వారికి కేటాయించబడినటువంటి గుర్తులు, దాని పక్కన ఒక బటన్ అయితే మనకు కనిపిస్తుంది. సింబల్ కి పక్కన బటన్ ని ఈ విధంగా నొక్కాల్సి ఉంటుంది. ఈ ఈవీఎం లో ఇక్కడ గ్రీన్ లైట్ కనిపిస్తుంది కదండి, ఈ గ్రీన్ లైట్ ఆన్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ బ్యాలెట్ యూనిట్ అనేది ఓట్ ని రిసీవ్ చేసుకుంటుంది. అదే విధంగా ఈ లిస్ట్ లో ఎండ్ ఆఫ్ ది లిస్ట్ మనకి నోటా ఓట్ అనేది ఉంటుంది. నోటా ఓట్ అంటే నన్ ఆఫ్ ది అబోవ్ అనే ఓట్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. ఈ బటన్ అనేది ఈ క్యాండిడేట్ కి సంబంధించిన బటన్ అనేది మనం గుర్తించవచ్చు. అదే విధంగా ఈ వీవీప్యాట్ అనేది ఏం చూపిస్తుందంటే ఓటు వేసిన తర్వాత వారు ఏ గుర్తుకు ఓటేశారా అన్న స్లిప్ని మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో డిస్ప్లేలో ఇక్కడైతే కనిపిస్తుందో వారికి వేసిన గుర్తు అండ్ వారి పేరు అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ వీవీప్యాట్లో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే వర్కింగ్ మోడ్ అంటే ఇలా నిలువుగా ఉంచినట్లయితే వర్కింగ్ మోడ్ అని, ఇలా అడ్డంగా ఉంచినట్లయితే ట్రాన్స్పోర్ట్ మోడ్ అని ఈ 2 మోడ్స్ ఉంటాయి. ఈ రెండు ఎక్కడ ఉపయోగపడతాయి అని అంటే ఈవీఎంని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి క్యారీ చేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్ మోడ్లో ఉంచుకోవాలి. అదేవిధంగా పోలింగ్ జరిగేటప్పుడు అప్పుడు వర్కింగ్ మోడ్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇట్లా నిలువుగా ఇలా మార్చినప్పుడు ఏమవుతుందంటే ఈ స్లిప్స్ ప్రింట్ అవ్వడానికి ఒక పేపర్ రోల్ ఉంటుంది. ఆ పేపర్ రోల్ అనేది కదలకుండా ఫిక్స్డ్గా ఉంచడానికి ట్రాన్స్పోర్ట్ మోడ్, ఈ పేపర్ రోల్ అవ్వడానికి వర్కింగ్ మోడ్ అని ఈ 2 మోడ్స్ అయితే మనకు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ లో ఇష్యూ అయినటువంటి ఈ పేపర్స్ కట్ అయ్యి అదే బాక్స్ లో స్టోర్ అవుతూ ఉంటాయి. పేపర్స్ ని ఓపెన్ చేసి బయటికి తీయడానికి డోర్ అయితే ఉంటుంది. ఈ డోర్ ద్వారా మనం బ్యాలెట్ పేపర్స్ బయటికి తీయచ్చు. అదే విధంగా ఈవీఎం మిషన్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాని వర్కింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఈ ఈవీఎం మిషన్స్ని ఎప్పుడు కనెక్షన్ చేస్తామని అంటే పోలింగ్ డే రోజు మాత్రమే మాక్ పోల్ నిర్వహించే సమయంలో మాత్రమే దీన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ కనెక్షన్ ఎలా చేయాలి అని అంటే బ్యాలెట్ యూనిట్ని వీవీప్యాట్కి కేబుల్ ద్వారా బ్యాక్ సైడ్లో కనెక్ట్ చేస్తాం. అదేవిధంగా వీవీప్యాట్ యొక్క కేబుల్ని కంట్రోల్ యూనిట్కి కనెక్ట్ చేస్తాం. ఇక్కడ మనం ఏబి అని ఎందుకు చెప్పుకున్నామని అంటే ఏ అనేది కంట్రోల్ యూనిట్ అనేది పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. బ్యాలెట్ ఇష్యూ చేయడం అనేది ఆఫీసర్ డ్యూటీ కాబట్టి బ్యాలెట్ ఇష్యూ చేయడానికి ఇది పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. అండ్ వీవీప్యాట్ బ్యాలెట్ యూనిట్ అనేవి ఈ 2 కంపార్ట్మెంట్లో ఉంటాయి. సో మనం ఇందాక చెప్పుకున్నాం వాటి కనెక్షన్ 30-40 మంది క్యాండిడేట్స్ కనుక కాన్స్టిట్యున్సీలో పోటీ చేసినట్టయితే వారికి క్యాండిడేట్స్ లిస్ట్ అంతా సరిపోయే విధంగా మోర్ దెన్ 1 బ్యాలెట్ యూనిట్లు ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ బ్యాలెట్, ఇందాక మనం చూపించుకున్నట్టు ఇక్కడ నెంబర్ ఉంది కదా, ఇది సెకండ్ నెంబర్ అంటే ఇది 2వ బ్యాలెట్ యూనిట్ అని అర్థం.
ఫస్ట్ బ్యాలెట్ యూనిట్ అయితే 1 అని ఉంటుంది. లాస్ట్ యూనిట్ నుంచి దాని ముందున్న యూనిట్కి కేబుల్ని కనెక్ట్ చేస్తాం. ఈ బ్యాలెట్ యూనిట్ నుంచి మళ్ళీ వచ్చిన కేబుల్ని నెక్స్ట్ బ్యాలెట్ యూనిట్, అట్లాగా నెంబర్ 1 బ్యాలెట్ యూనిట్ని వీవీప్యాట్కి కనెక్ట్ చేస్తాం. ఈ విధంగా సిరీస్లో మనం బ్యాలెట్ యూనిట్స్ని కనెక్ట్ చేసుకుంటాం. టోటల్ ఈ బ్యాలెట్ యూనిట్స్ అండ్ వీవీప్యాట్స్ అనేది కంపార్ట్మెంట్లో ఉంటుంది. అండ్ ఈ వీవీప్యాట్ నుంచి వచ్చిన కేబుల్ అనేది మనం కంట్రోల్ యూనిట్కి అయితే కనెక్ట్ చేసుకుంటాం. ఈ 3 పార్ట్స్ మాత్రమే బ్యాలెట్ యూనిట్ అండ్ వీవీప్యాట్ కంట్రోల్ యూనిట్లు మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుంది. బ్యాలెట్ యూనిట్ని వీవీప్యాట్కి కనెక్ట్ చేయాలి. వీవీప్యాట్ని ట్రాన్స్పోర్ట్ మోడ్ నుంచి వర్కింగ్ మోడ్కి మార్చి వీవీప్యాట్ని కంట్రోల్ యూనిట్కి కనెక్ట్ చేయాలి. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే ఈ 3 కనెక్షన్స్ అయిపోయిన తర్వాత కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆన్ చేయాలి. ఇందులో ఆన్ చేసిన వెంటనే ఏం జరుగుతుందో సెల్ఫ్ చెక్ చేసుకుంటుంది ఫస్ట్ బూట్ అయిన వెంటనే. అప్పుడు కరెంట్, డేట్ అండ్ టైం ఆ క్షణంలో ఆన్ చేసినప్పుడు ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్, టైం అనేది మనకి చూపిస్తుంది. అంటే సీరియల్ నెంబర్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ని చూపిస్తుంది, టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ బ్యాటరీ పర్సంటేజ్ అండ్ టోటల్ పోల్డ్ ఓట్స్ 0 అని చూపిస్తుంది. అందులో ఒకవేళ డేట్ అండ్ టైము రాంగ్ అయినట్లయితే సెక్టర్ ఆఫీసర్ని కాంటాక్ట్ అవ్వడం ద్వారా కంట్రోల్ యూనిట్ని టైము, డేట్ని రీసెట్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు దాంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నట్లయితే మనకి రిజర్వ్డ్ యూనిట్ ద్వారా రీప్లేస్ చేయడం కూడా చేస్తారు. పోలింగ్ డేలో మాక్ పోల్ నిర్వహించినప్పుడు మాత్రమే ఈ మూడింటిని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు సీల్డ్ బాక్స్ నుంచి ఓపెన్ చేయకూడదు. ఇలా కనెక్ట్ చేసిన వెంటనే వీవీప్యాట్లో 7 బ్లాక్ స్లిప్స్ అనేది ప్రింట్ అయ్యి కట్ అయ్యి అందులో పడతాయి. ఈ 7 స్లిప్స్ అనేది ఖచ్చితంగా ప్రింట్ అయ్యి ఉన్నప్పుడు మాత్రమే ఆ వీవీప్యాట్ అనేది వర్కింగ్ కండిషన్లో ఉన్నట్లుగా మనం గుర్తిస్తాము. లేకపోతే దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందని మనకి ఐడెంటిఫై అవుతుంది. అది ఎప్పుడు చేయాలంటే కేవలం పోలింగ్ కండక్ట్ చేసేటప్పుడు మాత్రమే, అంటే మాక్ పోల్ కండక్ట్ చేసేటప్పుడు మాత్రమే వీవీప్యాట్ సీల్డ్ బాక్స్ నుంచి బయటకు తీసి అది ఏజెంట్స్ ముందర వీటిని ఓపెన్ చేసి అప్పుడు కనెక్ట్ చేయాలి. అప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే మరి సెక్టర్ ఆఫీసర్ని కాంటాక్ట్ అయితే మనకి రిజర్వ్డ్ యూనిట్ నుంచి వెళ్ళి మనకి దీన్ని రీప్లేస్ చేస్తారు. అదేవిధంగా కంట్రోల్ యూనిట్లో టోటల్ అనే బటన్ని మనం చూపించుకున్నాం కదా, ఇక్కడ టోటల్ అనే బటన్ని క్లిక్ చేసి ఇందులో 0 ఓట్స్ పోల్డ్ అని ఫస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇన్ కేసు పాత డేటా ఏమన్నా స్టోర్ అయి ఉన్నట్లయితే మనం క్లోజ్ రిజల్ట్ క్లియర్ అనే ఆప్షన్ సిఆర్సీని మనం చేయాలి. సిఆర్సీ అంటే డేటాని డిలీట్ చేయడాన్ని సిఆర్సీ అని అంటాం. సిఆర్సీ చేసాము. ఇప్పుడు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. పోలింగ్ స్టార్ట్ అయిన వెంటనే ఏం చేయాలి అంటే మాక్ పోల్ స్టార్ట్ అయిన వెంటనే పోలింగ్ ఆఫీసర్ PO3 అనే వ్యక్తి బ్యాలెట్ బటన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రెడ్ లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఓటరు ఓటు వేయడానికి బ్యాలెట్ యూనిట్ అనేది సిద్ధంగా ఉంది మరియు కంట్రోల్ యూనిట్ అనేది బ్యాలెట్ యూనిట్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి బిజీగా ఉంది అని చూపించడానికి ఇక్కడ రెడ్ లైట్ అనేది అయితే ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా ఓటరు కంపార్ట్మెంట్లో తనకి నచ్చిన క్యాండిడేట్కి అయితే ఓట్ని వేస్తారు. వీవీప్యాట్లో జనరేట్ అయిన స్లిప్ని అందులో ఉన్న సింబల్ని క్యాండిడేట్ అయితే చూసుకోవచ్చు. 7 సెకండ్స్కి ఈ వీవీప్యాట్లో ఉన్న స్లిప్ కట్ అయిపోయి అందులో పడిపోతుంది. ఈ వీవీప్యాట్లో కనిపించే ఈ స్లిప్ కనిపిస్తున్నంత సేపు కూడా ఈ కంట్రోల్ యూనిట్లో బీప్ సౌండ్ అనేది అయితే జనరేట్ అవుతుంది. ఈ బీప్ సౌండ్ జనరేట్ అయ్యి ఈ రెడ్ లైట్ క్లోజ్ అయినప్పుడు మాత్రమే ఆ బ్యాలెట్ అనేది ఓటర్ వినియోగించుకోవడం జరిగింది, ఓటు వేయడం కంప్లీట్ అయింది అనేది మనకి సింబాలిక్గా ఇది చూపిస్తుంది. పోలింగ్ క్లోజింగ్ టైము 5 గంటలకి సాయంత్రం. సో ఆ టైంలో ఏం చేయాలి అంటే మొత్తం పోలింగ్ జరిగిన తర్వాత మనం ఒకసారి ఈ టోటల్ బటన్ని చెక్ చేసుకొని ఫామ్ 17A ఫామ్ 17C మరియు కంట్రోల్ యూనిట్లోను పోల్ అయినటువంటి ఓట్లు ఈక్వల్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకుని దాని తర్వాత పోలింగ్ని క్లోజ్ చేయాలి. పోలింగ్ని క్లోజ్ చేయాలంటే ఇక్కడ క్లోజ్ బటన్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న క్యాప్ను ఓపెన్ చేసి ఈ క్లోజ్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ డిస్ప్లేలో ఏం కనిపిస్తుంది అంటే డేట్ అండ్ టైం, టోటల్ క్యాండిడేట్స్, టోటల్ పోల్డ్ ఓట్స్ కనిపిస్తాయి అండ్ CU బ్యాటరీ పర్సంటేజ్ కనిపిస్తుంది. క్లోజ్డ్ ద పోలింగ్ అని అయితే మనకు కనిపిస్తుంది. దాని తర్వాత ఈ కంట్రోల్ యూనిట్ని స్విచ్ ఆఫ్ చేసేసి ఈ టోటల్ కనెక్షన్ని ఒక్కొక్కటి డిస్కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ డిస్కనెక్ట్ చేసినటువంటి ఈవీఎం మిషన్స్ని ఏజెంట్స్ సమక్షంలో సీల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ఫామ్స్, ఎన్విలాప్స్ని ప్యాక్ చేసి కలెక్షన్ సెంటర్ దగ్గర ఇవ్వాలి. ఈ ఎన్విలాప్ కవర్స్ ఏ విధంగా ఉంటుందంటే ఈ 2023 స్టేట్ అసెంబ్లీ ఎన్నికల్లో మనకి ఒక ఎన్విలాప్ కవర్స్ బుక్లెట్ అయితే మనకి ఇష్యూ చేయడం జరిగింది. ఆ బుక్లెట్లో
వైట్ కలర్డ్ ఎన్వలప్ అంటే ఇక్కడ మనకి ఇందులో కలర్ కోడింగ్ కూడా ఉంటుంది. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పింక్ కలర్, పార్లమెంటరీ ఎలక్షన్స్కి ఈవీఎం పేపర్స్ అనేది వైట్ కలర్లో ఇస్తారు. సో ఇందులో సెట్ 1లో ఏమేమి ఉన్నాయి, ప్రతి ఒక్క దాంట్లో ఏమేమి ఉన్నాయో మనకి ఇక్కడ లిస్టెడ్గా మనకి ఎన్నెన్ని సెట్స్ వస్తాయి అనేది మనకి ఇక్కడ చూపించడం జరిగింది. పోలింగ్ అయిన తర్వాత ఈ ఎన్వలప్ కవర్లో ఏమేమి పెట్టాలి అని అంటే ఫామ్ 17C అంటే అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్. పోలింగ్ అయిపోయిన తర్వాతకి ఎన్ని ఓట్లు పోల్ జరిగిందో అనే విషయాన్ని ఏజెంట్స్కి ఫామ్ 17Cలో రికార్డ్ చేసి ప్రతి ఏజెంట్కి ఒక ఫామ్ని అయితే ఒక కాపీ ఫామ్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫామ్లో ఉన్నటువంటి ఓట్స్ని ఫామ్ 17C అని అంటాం. దాని తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ 1, రిపోర్ట్ 2, రిపోర్ట్ 3 ఈ కవర్లో ఉంచాల్సి ఉంటుంది. రిపోర్ట్ 1 అంటే మాక్ పోల్ సర్టిఫికేట్, ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషన్స్ ఉంటాయి. రిపోర్ట్ 2, రిపోర్ట్ 3 అని అవి ఏ రిపోర్ట్స్ అనేది మనం పోలింగ్ డేలో విత్ ఫామ్స్తో సహా అది ఏ విధంగా ఉంటాయని మనం చూద్దాం. ఇది కొంచెం స్పీడ్గా చెప్పుకోవడానికి మనం ఇంట్రడక్షన్లో ఇలా చెప్పుకుంటున్నాం. మాక్ పోల్లో జరిగినటువంటి 50 స్లిప్స్ని, ఓటర్ స్లిప్స్ని ప్లస్ ఈ వీవీప్యాట్ ఓపెన్ చేసినప్పుడు జనరేట్ అయినటువంటి 7 స్లిప్ని, టోటల్గా 57 స్లిప్స్ని ఈ మాక్ పోల్ అనేటువంటి స్టాంపును వేసి పిఓ సిగ్నేచర్ చేసి ఏజెంట్ సిగ్నేచర్స్ బ్యాక్ సైడ్ చేసి ఆ స్లిప్స్ని ఒక బ్లాక్ కవర్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ బ్లాక్ కవర్లో పెట్టి ఈ కవర్ని కూడా ఈ ఈవీఎం పేపర్స్ కవర్లో ఉంచాలి. ఈవీఎం పేపర్స్ కవర్స్ అంటే ఏంటంటే ఓట్లు వేసినటువంటి ఓటర్స్ లిస్ట్ ఫామ్ 17C పోల్కి సంబంధించినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషన్స్ మనం ఇందులో ఉంచుతాం. మాక్ పోల్కి సంబంధించినటువంటి స్లిప్స్ని ఇందులో ఉంచుతాం. అంటే మెయిన్ పోలింగ్లో జరిగినటువంటి ఈ స్లిప్స్ని వీవీప్యాట్లోనే సీల్ చేసి ఉంటాయి కాబట్టి అవి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత రిజల్ట్ టైంలో వాళ్ళు ఓపెన్ చేసి చూసుకుంటారు. కాబట్టి ఆ పేపర్ని పెట్టాం కాబట్టి ఈ మాక్ పోలింగ్ పేపర్స్ని మాత్రమే ఈవీఎం పేపర్స్ ఎన్వలప్ కవర్లో అయితే ఉంచుతాము. అదేవిధంగా స్క్రూటినీ కవర్స్ అంటే వేటిని స్క్రూటినీ చేయాలి అని అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ ఉంటుంది. డ్యూరింగ్ ద పోలింగ్ ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కానీ పోలింగ్ డేలో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ తన డైరీలో రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పోలింగ్ ఏ టైంకి ఎంతంత పోలింగ్ జరిగిందని కానీ ఏ టైంలో మిషన్స్ రీప్లేస్ చేయడం ఏమన్నా జరిగిందా లేదా పిఓ ప్రతి రన్నింగ్ మ్యాటర్స్ మొత్తాన్ని ఈ పిఓ డైరీలో అయితే రికార్డ్ చేయాలి. ఇది 2 సెట్లు, ఒకటి సీల్డ్ కవర్లోను ఒకటి అన్సీల్డ్ కవర్లోను పెట్టి ఆ 2 కవర్లను స్క్రూటినీ కవర్లో అయితే ఉంచాలి. అలానే రిజిస్టర్ ఆఫ్ ఓట్స్ అంటే 17A ఫామ్ని PO2 దగ్గర 17A ఫామ్ అని అయితే ఉంటుంది. 17A అంటే ఓటరు ఓటు వేయడానికి వచ్చినప్పుడు తన రికార్డ్స్ని, తన సీరియల్ నెంబర్ ఎంత, ఎలక్టోర్ రోల్లో తన సీరియల్ నెంబర్ ఎంత, తన సిగ్నేచరు, తన ఏ ఐడి ప్రూఫ్ ద్వారా వచ్చాడు అనే డీటెయిల్స్కి సంబంధించినవి ఫామ్ 17Aలో పోలింగ్ ఆఫీసర్ 2 రికార్డ్ చేస్తారు. కాబట్టి ఆ రికార్డ్ బుక్ని ఫామ్ 17Aని ఈ స్క్రూటినీ కవర్లో ఎన్వలప్ కవర్లో అయితే ఉంచాలి. అలానే ఈ పోలింగ్ జరుగుతున్నప్పుడు ఎవరైనా హయ్యర్ ఆఫీసర్స్ ఈ పోలింగ్ స్టేషన్ని విజిట్ చేసినట్లయితే ఆ విజిట్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈ విజిటింగ్ షీట్స్లో రికార్డ్ చేయవలసి ఉంటుంది. హయ్యర్ అథారిటీ అంటే ఎవరైనా అంటే అబ్జర్వర్ కానీ, డిఈఓ కానీ, ఆర్ఓ కానీ, ఈఆర్ఓలు కానీ, సెక్టార్ మ్యాజిస్ట్రేట్ కానీ, జోనల్ మ్యాజిస్ట్రేట్స్ కానీ, ప్యాట్రోలింగ్ మ్యాజిస్ట్రేట్స్ కానీ ఇలా విజిట్కి వచ్చినా కానీ అటువంటి డీటెయిల్స్ని అంటే ఏ టైంలో వచ్చారు అండ్ వాళ్ళ సిగ్నేచర్స్తో సహా విజిటింగ్ షీట్స్లో రికార్డ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఫామ్ 14A అని ఉంటుంది. ఫామ్ 14A అంటే ఏంటంటే బ్లైండెడ్ అండ్ ఇన్ఫర్మ్ ఎలక్టర్స్ అంటే గుడ్డి వాళ్ళు కానీ లేదా అస్వస్థతతో గురైనటువంటి ఓటర్ వచ్చినప్పుడు వారితో పాటు ఒక కంపానియన్ వస్తారు, ఒక సహాయకులు వస్తారు. ఆ సహాయకులు ఓటు వేసిన తర్వాత వారి ఓటర్ వివరాలు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫామ్ 14Aలో రికార్డ్ చేసుకోవాలి. అటువంటి డీటెయిల్స్ని కూడా ఈ స్క్రూటినీ కవర్, స్క్రూటినీ అని అంటే పరిశీలించినవి, విజిటింగ్ ఆఫీసర్ వచ్చి ఏం పరిశీలించారు అండ్ కంపానియన్ వచ్చి ఓటు వేసినప్పుడు ఆ కంపానియన్ యొక్క డీటెయిల్స్ని స్క్రూటినీ చేయాలి. అండ్ పోలింగ్ ఆఫీసర్ 2 నిర్వహించినటువంటి ఎంతమంది ఓటర్స్ వచ్చారు, వారి యొక్క సిగ్నేచర్స్, వారు తీసుకొచ్చిన ఐడి కార్డ్స్ లాంటి ఇన్ఫర్మేషన్ కూడా స్క్రూటినీ చేసి ఈ కవర్లో ఉంచాలి. అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ ఉంటుంది. డైరీ కూడా అంటే రన్నింగ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి దాన్ని కూడా ఒక స్క్రూటినీ ఏం జరుగుతుంది అనేది స్క్రూటినీ చేసినట్లుగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా స్క్రూటినీ కవర్లో ఉంచాలి. అట్లనే స్టాట్యుటరీ కవర్, మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అంటే మనం
క్యాండిడేట్ వచ్చినప్పుడు పోలింగ్ ఆఫీసర్ 1 ఏం చేస్తాడంటే ఆ క్యాండిడేట్ మేల్ అయితే క్రాస్ లైన్ గాను అండ్ ఫీమేల్ అయితే క్రాస్ విత్ సర్కిల్ గాను అండ్ ట్రాన్స్జెండర్ అయితే క్రాస్ విత్ స్టార్ మార్క్ తో అంటే ఓటు వేసినటువంటి ఓటర్ డీటెయిల్స్ని అయితే రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని మార్క్డ్ కాపీ ఎలక్టోరల్ రోల్ అని అంటే అందరూ పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి అందరు ఓటర్ల లిస్ట్ అన్నట్టు. ఆ లిస్ట్ మీద PO1 మార్క్ చేస్తారు కాబట్టి ఈ మార్క్డ్ కాపీని మనం ఈ స్టాట్యుటరీ కవర్లో ఉంచాలి. అలానే లిస్ట్ ఆఫ్ ఛాలెంజ్డ్ ఓట్స్, ఒక ఓటరు తన ఓటును వినియోగించుకోవడానికి వచ్చినప్పుడు ఆ ఓటర్ యొక్క ఐడెంటిటీ కానీ వయస్సులో కానీ ఏదైనా తప్పులు ఉన్నట్లయితే ఏజెంట్ ఐడెంటిటీ కరెక్ట్గా లేదు అండ్ ఇతను ఓటర్ కాదు అని బోగస్ ఓటు ఒక ఛాలెంజ్ అయితే మనకి చేస్తాడు. దీన్నే ఛాలెంజ్ ఓట్ అని అంటాం. ఈ ఛాలెంజ్ ₹2 చలానా పే చేసి ఒక ఛాలెంజ్ అయితే చేస్తారు. అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ ఓటర్ యొక్క పూర్తి వివరాలను స్క్రూటినీ చేసి ఆ వ్యక్తి సరైన ఓటరా కాదా అని పరిశీలించుకొని ఒకవేళ అతను సరైన ఓటర్ కాదు అని అనుకున్నట్లయితే ఆ ఓటర్ని పోలీస్ స్టేషన్లో చేయాల్సి ఉంటుంది. ఆ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ని ఫామ్ 14లో అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. అన్యూజ్డ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ని ఫామ్ 17B రాస్తాము. టెండర్డ్ ఓట్ అని అంటే ఏంటంటే ఓటు వేయబడినటువంటి ఓటు మరలా వేయడానికి వచ్చినట్లయితే దానిని టెండర్ ఓట్లు అని అంటావు. ఈ టెండర్ ఓట్లని ఫామ్ 17B అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ టెండర్ ఈవీఎంలో ఉండదు. ఈ ఓట్ అనేది ఇష్యూ అయింది కాబట్టి కంట్రోల్ యూనిట్లో రికార్డ్ అయింది కాబట్టి ఈ ఓట్ని మరలా 20 బ్యాలెట్ పేపర్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ బ్యాలెట్ పేపర్లలో ఓటర్ ఈ స్వస్తి గుర్తు ద్వారా ఆ ఓటును వేయవలసి ఉంటుంది. ఆ విధంగా బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేస్తాడు కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ని ఫామ్ 17B రికార్డ్ చేయడం జరుగుతుంది. ఫామ్ 17A నమోదు చేయకూడదు. అదే నాన్ స్టాట్యుటరీ కవర్స్ అంటే ఈ ఎల్లో కవర్స్ ఉంటాయి. అదర్ దెన్ ద మార్క్డ్ కాపీ అంటే ఇలా మార్కు చేసినవి కాకుండా మార్కు చేయకుండా ఏమైనా ఎన్రోల్మెంట్ కాపీలు మిగిలినట్లయితే ఆ కాపీలు మనకి ఒక 3 సెట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆ 3 సెట్లలో ఒకటి PO వినియోగించుకున్నారు. ఇంకా అదర్ సెట్స్ని ఏమైనా వినియోగించినట్లయితే ఆ వినియోగించిన కాపీస్ను కూడా ఆ స్క్రూటినీ కవర్లోనే ఉంచాలి, స్టాట్యుటరీ కవర్స్లో ఉంచాలి, వైట్ కవర్లో. అదేవిధంగా ఒకవేళ ఉపయోగించని కవర్స్ ఏమైనా ఎన్రోల్మెంట్ కాపీస్ ఉన్నట్లయితే వాటిని నాన్ స్టాట్యుటరీ కవర్స్లో ఉంచాలి. అదేవిధంగా ఏజెంట్స్ని అపాయింట్ చేసుకున్నటువంటి లెటర్స్ ఫామ్ 10 అపాయింట్మెంట్ లెటర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్, ఈ ఫామ్ 10 పేపర్స్ని కూడా నాన్ స్టాట్యుటరీ కవర్స్లో ఉంచాలి. అండ్ రిసిప్ట్ బుక్ అండ్ క్యాష్ ఛాలెంజ్డ్ ఓట్స్ రికార్డ్ అయినప్పుడు మనకి మనీ అయితే ఇష్యూ అవ్వడం జరుగుతుంది కాబట్టి చలానాలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని రిసిప్ట్ బుక్ అంటాం. ఆ బుక్ని అండ్ క్యాష్ని కూడా ఈ నాన్ స్టాట్యుటరీ కవర్లోనే ఉంచాలి. అదేవిధంగా అన్సీల్డ్ అండ్ డ్యామేజ్డ్ పేపర్ సీల్స్ అంటే ఈ గ్రీన్ పేపర్ సీల్స్ అండ్ ఈ స్పెషల్ ట్యాగ్స్ అయితే మనకి కొన్ని ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఈవీఎం మిషన్స్ని సీల్ చేయడానికి అయితే మనకి కొన్ని ట్యాగ్స్ అండ్ పేపర్ సీల్స్ని ఇస్తారు. ఈ పేపర్ సీల్లో మిగిలిపోయినా లేకుంటే సీల్ చేసేటప్పుడు ఏమైనా డ్యామేజ్ అయినా కానీ అటువంటి ట్యాగ్స్ సీల్స్ ఏమైనా ఉన్నా కానీ ఎల్లో కలర్ నాన్ స్టాట్యుటరీ కవర్స్లోనే మనం పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా అండర్ 49MA టెస్ట్ ఓట్స్ అని అంటాం. టెస్ట్ ఓట్స్ అంటే ఏంటంటే ఓటర్ తన ఓటును వినియోగించుకున్నప్పుడు ఈ VVPATలో వేరే గుర్తుకి ఓటు పడింది అని ఓటర్ గుర్తించినట్లయితే ఆ ఓటరు మళ్ళా ఓటు వేయవచ్చు. ఆ వేసేటప్పుడు దాన్ని టెస్ట్ ఓట్ అంటాం. ఇది 49MA అనే రూల్ ప్రకారం వారికి టెస్ట్ ఓటు వేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా యూజ్డ్ ఓటర్ స్లిప్స్ అంటే PO2 ఇష్యూ చేసినటువంటి ఓటర్ స్లిప్స్ ని PO3 తీసుకొని బ్యాలెట్ ని ఇష్యూ చేస్తారు. ఓటు వేయడానికి బ్యాలెట్ బటన్ ని క్లిక్ చేసి బ్యాలెట్ ని ఇష్యూ చేస్తారు. సో అప్పుడు కలెక్ట్ చేసుకున్నటువంటి ఆ ఓటర్ స్లిప్స్ ఏదైతే ఉంటాయో ఆ స్లిప్స్ని నాన్ స్టాట్యుటరీ కవర్లోనే ఉంచాలి. అండ్ ASD అంటే ఆబ్సెంట్ షిఫ్ట్ డిలీటెడ్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ను కూడా మనకి ఇస్తారు. ఆ లిస్ట్ను కూడా మనం ఈ నాన్ స్టాట్యుటరీలోనే ఉంచాలి. అండ్ SHO ఎవరినన్నా ఈ ఛాలెంజ్డ్ ఓట్లు వేసినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ SHOకి ఒక లెటర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరినైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్కి సరెండర్ చేశారో అనేది ఆ డీటెయిల్స్ ఆ లెటర్స్ కూడా మనం ఈ నాన్ స్టాట్యుటరీలోనే ఉంచాలి. IPC సెక్షన్ 171F ప్రకారం
ఈ వ్యక్తికి శిక్షలు విధించడం జరుగుతుంది. ఈ సెక్షన్ ప్రకారం 1 సంవత్సరం జైలు శిక్ష లేకుంటే జరిమానా కానీ లేదా 2 కూడా పడవచ్చు. ఈ విషయాన్ని ఎటువంటి ఛాలెంజ్డ్ ఓటు అన్నప్పుడు ఎటువంటి శిక్షలు పడతాయి అన్నది కూడా ఓటర్కి ముందుగానే ప్రిసైడింగ్ ఆఫీసర్ తెలియపరచవలసి ఉంటుంది. అదేవిధంగా డిక్లరేషన్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎట్ కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ అండ్ క్లోజింగ్ పోల్. పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఎండింగ్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ కొన్ని డిక్లరేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో పార్ట్ 3 అని అంటాం. ఇది పార్ట్ 3 ఏంటంటే డిక్లరేషన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పోల్, డేట్, టైమ్ అండ్ ఏజెంట్ సిగ్నేచర్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ తోటి ఈ ఫామ్ పార్ట్ 3ని ఫిల్ చేయబడుతుంది. ఈ ఫిల్ చేసిన ఈ డిక్లరేషన్ని నాన్ స్టాట్యుటరీ కవర్లోనే ఉంచాలి. ఏదైనా ఎన్వలప్ కవర్లో ఆ ఎన్వలప్ కవర్లో పెట్టడానికి ఎటువంటి ఫామ్ కానీ ఎటువంటి డేటా కానీ లేనప్పుడు నిల్ అనే రిపోర్ట్ని ఇవ్వవలసి ఉంటుంది. ఆ నిల్ అనే రిపోర్ట్ని వైట్ పేపర్ మీద ఒక స్ట్రైప్ చేసి నిల్ అనే రిపోర్ట్ రాసి దాంట్లో పిఓ సిగ్నేచర్ని చేసి పిఓ స్టాంప్ వేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈ నాన్ స్టాట్యుటరీ కవర్లో ఉంచాల్సి ఉంటుంది. బ్రౌన్ కలర్ ఎన్వలప్ అంటే మిగిలిపోయిన పోలింగ్ మెటీరియల్స్ని మనం ఈ బ్రౌన్ కవర్లో అయితే ఉంచడం జరుగుతుంది. ఇందులో ప్రిసైడింగ్ ఆఫీసర్కి హ్యాండ్ బుక్, ఈవీఎం మాన్యువల్స్ అనే 2 బుక్స్ ఇస్తారు. ఈ 2 బుక్స్ని ఉంచాలి అండ్ మిగిలిపోయిన ఇండివిజువల్ ఇంక్ని ఉంచాలి. అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఇచ్చినటువంటి సీల్స్ ఉంటాయి. అంటే మిషన్స్ని సీల్ చేసేటప్పుడు కానీ మాక్ పోల్ స్టాంప్ కానీ లేదా ప్రిసైడింగ్ ఆఫీసర్ స్టాంప్ కానీ ఇలాంటి స్టాంప్స్ అన్నీ కూడా ఈ బ్రౌన్ కలర్ ఎన్వలప్లో ఉంచాలి. బ్లూ కలర్ ఎన్వలప్ కవర్లో ఏమి ఉంచాలి అని అంటే ఇందులో కూడా మిగిలిపోయినటువంటి సీల్స్, అంటే ఈ బ్రాస్ మెటల్ సీల్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే లక్క పెట్టి సీల్ చేయడానికి ఉపయోగించేటటువంటి సీల్ ఇది. ఈ సీల్ని కానీ ఈ క్రాస్ సీల్ కానీ ఇంక్డబుల్ ఇంక్ ఉంచే కప్పు కానీ అంటే రిమైనింగ్ మిగిలిపోయినటువంటి ఎలక్షన్ పోలింగ్ జరిగిన తర్వాత మనం పోలింగ్లో వినియోగించుకున్నటువంటి వస్తువుల్ని ఈ బ్లూ కలర్ అండ్ బ్రౌన్ కలర్లో మన సీల్ చేయవలసి ఉంటుంది. సీల్ చేసి ఈ టోటల్ మెటీరియల్ని కలెక్టింగ్ సెంటర్ దగ్గర ప్రిసైడింగ్ ఆఫీసర్ అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఇది మినిమం బేసిక్స్. అంటే ఒక పోలింగ్ ఆఫీసర్స్ వారి యొక్క ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుందంటే ఈవీఎం మిషన్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, ఆ ఈవీఎం మిషన్స్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, వాటి వర్కింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎలక్షన్ నిర్వహించే సమయంలో ఫామ్స్ అండ్ ఎన్వలప్ కవర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది అయితే మనం ఈ విధంగా పరిశీలించుకోవచ్చు.